రోజు ఉరుకులు పరుగుల జీవితం. ఏ రిసార్ట్కో వెళ్ళి కాస్తంత రిలాక్స్ అవుదామని అందరూ అనుకుంటారు. బడ్జెట్ లెక్కలు వేసుకుని ఆ ఐడియాను పక్కన పెట్టేస్తూ ఉంటారు. రిసార్ట్ లైఫ్ రిచ్ పీపుల్కే, వీకెండ్ హోమ్స్ అనేది లిమిటెడ్ పీపుల్కే అనేది పాత మాట. ఈ లగ్జరీని బడ్జెట్ సెగ్మెంట్లోని కస్టమర్లకు సైతం అందించవచ్చని ప్రూవ్ చేస్తున్నటువంటి సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. హ్యాపీనెస్ కు పీస్ ఆఫ్ మైండ్ ని యాడ్ చేస్తూ ఈ సంస్థ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరగా ఓపెల్ పీస్ సిటీ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తోంది. పొల్యూషన్ బెడద లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకునే వారికి కావాల్సిన అన్ని కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి. వీకెండ్ హోమ్స్, ఫార్మింగ్ వంటి ఫెసిలిటీస్ సైతం ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఓపెల్ పీస్ సిటీ పూర్తి ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. ల్యాండ్స్కేప్ థీమ్ పార్క్ తో చుట్టూ పచ్చని చెట్లు, మనోహరమైన వాతావరణం నడుమ ఎంతో అందంగా ఉంటుంది. సువిశాలమైన బ్లాక్ టాప్ రోడ్స్, చక్కని చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో దీన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. అన్ని అట్రాక్షన్స్ తో ఉండే క్లబ్ హౌస్ మెంబర్షిప్ లైఫ్ ను మరింత కలర్ఫుల్ చేస్తోంది. మనస్సుకు ఆనందం, మంచి ఏరియాలో నివాసం కోరుకునే వారి ఛాయిస్ కు తగ్గట్టు ప్రాపర్టీలు అందిస్తున్న రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గర చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఓపెల్ పీస్ సిటీ. సిటీకి దగ్గరలో అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉండే చోట ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం ఓపెల్ పీస్ సిటీ పర్ఫెక్ట్ చాయిస్. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. 15 years బ్యాక్ ఇంత యాంటిసిపేట్ చేసి ఇంత మంచి ప్రాజెక్ట్స్ చేశారు కదా. తర్వాత 10 ఏళ్ల తర్వాత యాదాద్రి అనుకోవచ్చు, హైదరాబాదే అనుకోవచ్చు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 20 years బ్యాక్ మనకు ఐఆర్ఆర్ ఉండేది, ఇన్నర్ రింగ్ రోడ్. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే ఉండేటది మా సిటీ అంతా. తర్వాత మనకు ఓఆర్ఆర్. మనం ఈ 10 years అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ కాకముందే అవుటర్ రింగ్ రోడ్ అంతా ఫిలప్ అయిపోయింది. ఎక్కడ మీకు 50,000 నుంచి ₹1,00,000 కన్నా తక్కువ గజం ఎక్కడ మీకు లేదు. ఈ మధ్యకాలంలో 1 year నుంచి వింటున్నాం రీజనల్ రింగ్ రోడ్ అని. అది కూడా సర్వే ఉంది, కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. అవుటర్ రింగ్ రోడ్ దాటింది, రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళి, రీజనల్ రింగ్ రోడ్ దాటి ఇంకా 10 kilometers ముందుకెళ్ళి ఎకరాల కోట్లకి వెళ్ళిపోయాయి. 10 ఏళ్ల క్రితం యాదాద్రిలో ఒక ఎకరం 3.5 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షల లోపల ఉండేది. ఇవాళ అక్కడే మీకు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఎకరే ఉంది. అంటే జస్ట్ ఎలా పెరిగిందో చూడండి. నేను ఒకటే చెప్తానండి, ఇవాళ ఒక ఫ్యామిలీ, ఒక సగటు మనిషి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు డే అండ్ నైట్ కష్టపడి తన పిల్లల కోసం నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత ప్లాట్ ఉండాలని కష్టపడి హార్డ్ అండ్ మనీ సేవింగ్ చేసి పెట్టుకుంటారండి. అవన్నీ కూడా మంచి చోట ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా, ఏ వెంచర్లో ఇన్వెస్ట్ చేసినా 1954 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ఓనర్షిప్ టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా, దీనికి ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, గతంలో వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటి, గతంలో వాళ్ళు ఎన్ని వెంచర్లు చేశారు, అసలు చేశారా లేదా, లేదా మార్కెటింగ్ పెట్టుకుని మార్కెటింగే చేస్తున్నారా, ఇవన్నీ గమనించాలి. తర్వాత లోపల అమ్యూనిటీస్ ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూడాలి. ఇవాళ ప్లాట్ కొంటున్నా, ఇల్లు కట్టుకోవాలంటే ఆఫ్టర్ 5 years మాకు రైల్వేస్, రోడ్వేస్ దగ్గర ఉందా లేదా, బస్ సౌకర్యం ఉందా లేదా, ట్రాన్స్పోర్టేషన్, అలానే హాస్పిటల్స్ ఉన్నాయా లేదా, విద్యా సంస్థలు ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోవాలి. ఎవరో చెప్పేశారని హడావుడిగా మనం వెళ్ళేసి ప్లాట్ కొంటే రాంగ్, అది కాదు. ప్రాపర్గా తన డబ్బంతా, లైఫ్ అంబిషన్ అంతా తీసుకెళ్ళి ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని కొనాలి. అవన్నీ మా దగ్గర ఉన్నాయి, మా పీ సిటీలో ఉన్నాయి, మీరు రావచ్చు, చూడొచ్చు. ఇక్కడ ప్లాట్ కొన్నట్లయితే ఒక 5 సంవత్సరాలనే మీకు మంచి అప్రిషియేషన్స్తో పాటు, వీకెండ్ హోమ్స్తో పాటు, రెడ్ శాండిల్ ప్లాంటేషన్, ఫార్మింగ్, ఫ్యామిలీ బాండింగ్, రెంటల్ హౌస్, ఇలా ఎన్నెన్నో బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. కాబట్టి తప్పకుండా మా పీస్ సిటీని విజిట్ చేయండి, చూడండి. ఆ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాలా వద్దా మీరు ఆలోచించండి. ఇవన్నీ అక్కడ లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు.